గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను వేర్చి ఇది మీరు కోరిక నా శరీరం నేను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయాలి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఈ రొట్టెను ఈ పాత్రను ప్రభు వచ్చే వరకు ఆయన. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోంది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తం గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుడికై తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీరు అనేకులు బలహీన రోగులు చాలా. అయితే మళ్ళను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుద్ధులను మహాగణను నివాసైన మా యేసుక్రీస్తు ప్రభువా, అయా నీకు లెక్కలేనన్ని వేల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాను. ఆయన సమయంలో మమ్మల్ని శ్రేష్టమైన సమయంలో తీసుకుని వచ్చారు, అందుని బట్టి వందనాలు. ఆయన చదువుని లేఖన భాగాల ద్వారా ఆయన మేము ఆయన బలలో చేయడానికి ఆయన మీరు సహాయం దయచేసి తోడు ఉండండి. వాడబడుతున్న జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీరే ఆయన నా నోటి ఉండి ఆయన మీరే మాట్లాడి సహాయం దయచేయండి. ఆయన మీ నోటి బోరుగా వాడుకునండి, ఆయన సహాయం దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. గత కాలంలో మనం టేబుల్ మెసేజ్ ఏం చూసాం గుర్తుందా? లాస్ట్ వీక్ మనం ముగ్గురు గురించి మనం చూస్తూ వచ్చాము. కయీన్ గురించి మనం ఏషావు గురించి చూసాం, సౌల్ గురించి మనం చూసాం. అయితే ఇక్కడ ప్రాపర్ ఎగ్జామిన్ కావాలని మనం చూస్తూ వచ్చాము. ఇంకా చూసుకున్నట్లయితే హృదయాన్ని కఠినం చేసుకుంటారని చూస్తూ వచ్చాం. అయితే హృదయం గురించే ఇవాళ మార్నింగ్ కూడా మనం చూస్తూ వచ్చాం. ఫైనల్లో హృదయం గురించే మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు కూడా హృదయం గురించే మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. ఇక్కడ చూస్తున్న హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. ఇక్కడ హృదయము అన్నిటికంటే మోసకరమైనది అని మనం చూస్తూ ఉన్నాము. ఎన్నిటికంటే, దేనికంటే మోసకరమైనది? దేనికంటే మోసకరమైనది? దొంగతనం కన్నా మోసకరమైనది, నరహత్య కన్నా మోసకరమైనది, వ్యభిచారం కన్నా మోసకరమైనది, దురాలోచనల కన్నా మోసకరమైనది, ప్రతి దానికన్నా మోసకరమైనది ఏంటంట? హృదయము. ఆ హృదయంలో నుంచి ఇవి పుడతాయని చెప్పి మనకి సపరేట్గా ఒక వాక్యం ఉన్నది. అంటే దురాలోచనలు, జారత్వము, కామకత్వము, ఇంకా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ హృదయంలో నుంచి వస్తున్నాయంటే అంటే వీటన్నిటిని లీడ్ చేస్తుంది ఎవరు? హృదయం. కాబట్టి ఆ హృదయాన్ని ఎంతో చక్కగా ఉంచుకోవడం అనేది
మనకు ఎంతగానో అవసరం. అంటే ప్రభు బల్లలో చేయవేసే ముందుగా మన హృదయాన్ని మనం సరి చేసుకునే వారంగా ఉండాలి. ఇక్కడ దేవుడు ఒక మాట అంటాడు, ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఉమ్, 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 చదవండి. ఉమ్, ఉమ్. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు. నరులు చెడుతనము భూమి మీద ఎలా ఉందంట? గొప్పదిగా ఉంది. అంటే దేవుని కార్యముల కన్నా గొప్పదేంటి? నరుల చెడుతనము ఎంతో గొప్పదిగా ఉంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే వారి హృదయము యొక్క తలంపులు అవి కూడా ఏంటంట? ఎంతో గొప్పవిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం కదా, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. ఇక్కడ ఆ హృదయంలో నుంచి వచ్చే తలంపులు, ఆ ఊహలన్నీ ఏంటంట? ఎల్లప్పుడూ, అంటే కంటిన్యూస్గా ఏమవుతుంది? అది చెడ్డగానే ఉంది. అది మొత్తం ఎక్కడి నుంచి జరుగుతుంది అని అంటే హృదయం నుంచి. అంటే దాన్ని వీటన్నిటిని లీడ్ చేస్తున్నది ఎవరు అని అంటే హృదయం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడికి కోపం వచ్చింది. కోపం వచ్చిందంటే దేనికి కోపం వచ్చింది? ఎవడో ఏదో మాట అన్నాడు, కోపం వచ్చింది. అది ఎక్కడ పెయిన్ వస్తుంది? హృదయంలో పెయిన్ వస్తుంది. దాని తర్వాత ఆ కోపాన్ని రివెంజ్గా కన్వర్ట్ చేసేది ఎవరు? హృదయం కన్వర్ట్ చేస్తుంది. వాడిని ఏదైనా పాడు చేయాలన్నా, వాడిని నరహత్య చేయాలన్నా, వాడిని ఇంకేదైనా చేయాలన్నా దాన్ని లీడ్ చేసేది ఎవరు అని అంటే హృదయము. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. ఈ చెడుతనం ఎక్కడి నుంచి వచ్చేసింది అని అంటే నరుల హృదయంలో నుంచే. ఇంకా ఈ ఈ ఈ వీళ్ళ ఆలోచనలు, ఇంకా ఈ హృదయ ఆలోచనలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే హృదయంలో నుంచి వచ్చాయి. ఇంత భయంకరమైన పాపం. అంటే ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ చెడుతనము ఏం చేస్తుందంట? 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. నరుల హృదయం వల్ల ఏమైపోయింది? దేవుని హృదయంలో నొచ్చుకునేటటువంటిదిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది మనం ఎక్స్పెక్ట్ చేయలేని మాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఎవరినో ఎంతో చక్కగా ఇష్టంగా చూసుకుంటూ ఉన్నాము, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మాట మనల్ని అన్నారంటే అది ఎంత అంటే హృదయంలో నొచ్చుకున్నదని మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కన్న కొడుకు తండ్రి కొడుకులు ఉన్నారు అనుకుందాము. తండ్రి కొడుకు మీద ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, కొడుకు మీద ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నాడు. ఆ కుమారుడే మోసం చేశాడు అనుకోండి, ఆ తండ్రి హృదయం ఎంత నొచ్చుకుంటూ ఉంటుంది, ఎంత పెయిన్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ దేవుని హృదయము నొచ్చుకున్నట్టుగా, సంతాపపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇది మొత్తం ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే హృదయం వల్లనే జరుగుతుంది. ఇంకా రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదవండి. చాలు. వారి అవివేక హృదయము అంధకారమాయను. ఇక్కడ అవివేక హృదయము, అవివేకంగా ఉండేవాళ్ళు, అంటే దేవునికి ఒబ్బే అవ్వకుండా ఉండేవారి హృదయం ఏంటంట? అంధకారం అని మనం చూస్తూ ఉన్నాము. ఇంకా చూసుకున్నట్లయితే, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వాళ్ళు ఏంటంటే అవివేకులు. ఆ హృదయం పాడైపోయిన వాళ్ళు ఏమని అనుకుంటారంటే, అరే నేనే తెలివైనోడిని, లేదా నా ఆలోచనే ప్రాపర్గా ఉంది, నేను ఏదైతే లీడ్ చేస్తున్నానో అది మొత్తం చక్కగా ఉందని చెప్పి గొర్రెల మందని మొత్తం అందరిని ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఒక దగ్గర పడేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. తాము జ్ఞానులమి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది జ్ఞానంగా ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు. జ్ఞానంగా ఉన్నట్టు ఒకప్పుడు మీకు, ఇప్పుడు కూడా కొన్ని రన్ అవుతున్నాయి. ఏంటంటే ఈ ఈ క్రికెట్ బుకీ అని ఉండేవి అప్పుల్లో. అంటే మేము యంగ్గా ఉన్నప్పుడు బుకీలు ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ ఆన్లైన్ బెట్టింగ్స్ కింద అయిపోయేవి. ఈ బుకీల్లో ఏంటంటే
క్రికెట్ బెట్టింగ్ వేసుకుంటూ ఉంటారు. సరే, ఎవడో ఒకడు క్రికెట్ మీద నాలెడ్జ్ ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఒక దాని మీద ఎంతో కొంత బెట్ వేసుకుంటాడు. బెట్ వేసుకుంటే అరే వీడి నాలెడ్జ్ క్రికెట్ మీద వీడికి చాలా నాలెడ్జ్ ఉంది, సో ఏం చేయాలి, ఆడు దేని మీద వేస్తే మనం కూడా దాని మీద వేద్దాం అని చెప్పి వీళ్ళందరూ ఏం చేస్తారు, వాడితో తిరిగిన వాళ్ళందరూ దాని మీద వేస్తారు. మొత్తం అందరూ లాస్ అయిపోయేటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ వాడే అంటే మెయిన్ క్యాండిడేట్ ఎవడైతే ఉన్నాడో వాడు పాడైపోయాడు అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు లాస్ అయిపోతే మిగిలిన వాళ్ళందరూ సపోర్ట్ చేసే వాళ్ళేమో, అరే నేను ఇలా లాస్ అయిపోయానని సపోర్ట్ చేసి, ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి పడిపోయారు ఒక గోతులో. దాని నుంచి బయటికి తీసుకొచ్చేవాడు ఎవడు? ఇక్కడ మనం చూస్తున్నాం కదా, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులు అయిరి. జ్ఞానులు అని చెప్పుకొని ఏమైపోతున్నారు? బుద్ధిహీనులు అయిపోతున్నారు. అంటే ఈ హృదయం పాడైపోయిన వాళ్ళు. ఇంకా చూసుకున్నట్లయితే అసలు దేవుడు ఏమంటున్నాడు? దేవుడు అసలు ఎలాంటి వారి గురించి, అంటే ఈ హృదయం పాడైపోయిన వాళ్ళ గురించి అసలు దేవుడు ఏమంటున్నాడు అనేది మనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం చదవండి. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాము, సర్ప సంతానమా మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు. ఇక్కడ చెడ్డవారై ఉండి ఎలాగ మంచి మాటలు మీరు మాట్లాడగలరు అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ వేశారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడను కదా. అంటే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి? హృదయంలో ఒకటి ఉంది, మాట ఇంకోటి వస్తుంది. వాళ్ళు ఏమంటున్నాడు క్లియర్గా? సర్ప సంతానమా. ఇక్కడ కుక్క పిల్లలని అనట్లా, లేదంటే పావురం పిల్లలని అనట్లా. ఏమంటున్నాడు? సర్ప సంతానము. అంటే పాముకి పిల్లలుగా ఎంచుతున్నారు. ఎవరిని అని అంటే హృదయం పాడైపోయినటువంటి వారిని. అంటే లోపల ఒకటి బయట ఒకటి ఉన్న వాళ్ళని ఏమంటున్నాడు? సర్ప సంతానం అని అంటూ ఉన్నాడు. అంటే సర్ప సంతానం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్పం ఉంది, ఒక పాము ఉంది. ఆ పాము ఏం చేస్తుంది? మంచి చేయాలనుకుంటుంది ఎవరికైనా. అంటే పాము వల్ల బెనిఫిట్ ఉంది, అంటే బెనిఫిట్ ఉన్న వాళ్ళు ఉంటున్నారు. మొన్నే ఒక వీడియో చూశాను. ఈ పాములకి ఏం చేస్తారంటే ఈ విషాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అంటే వాళ్ళకి ఏదో మెడిసిన్కో దేనికో యూజ్ అవ్వడానికి ఆ పాములో నుంచి విషం తీస్తూ ఉంటారు. సరే, దీన్ని నీట్గా చాలా చిన్నపిల్లల నుంచి, బేబీస్ నుంచి ఏం చేస్తున్నారు? చక్కగా పెంచుతూ ఉన్నారు. దానికి ఈ ఎలకల్ని, పందుల్ని, చిన్న చిన్న పంది పిల్లలు ఉంటాయి కదా, వాటికి ఫీడ్గా పెడుతున్నారు. ఫీడ్గా పెడుతుంటే వాడు ఏం చేస్తాడంటే దాన్ని, అంటే కొన్ని వీడియోస్లో ఇతను ఏం చేశాడు? ఆ పాములతో చక్కగా ఆడుకున్నాడు. సరే, దానికి ఫీడ్ చేస్తున్నాడు. ఒక కర్రకి ఎలకని పెడుతుంటే అదేం చేసింది? ఆ ఎలకని పట్టుకోవడం మానేసి డైరెక్ట్గా చేతి మీద కరిసింది. అంటే పాము ఏం చేస్తుంది? ఎంత అలవాటు పడినప్పటికీ, మనిషికి ఎంత అలవాటు పడినప్పటికీ దాని విషయాన్ని ఎప్పుడొకప్పుడు బయటికి చూపించేటువంటి పరిస్థితి. ఇక్కడ క్లియర్గా మనం చూస్తున్నాం కదా, సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకుదురు. కొంతమంది మనం యాక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది చూసినట్లయితే వాళ్ళ పరిస్థితులుగా ఉంటుంది, లోపల ఏదో ఒక స్వభావం ఉంటుంది, కానీ బయటికి మాట్లాడేది ఒకటి, లేదంటే మనం అనుకునేది ఒకటి, కానీ బయటికి చేసేది ఒకటి. ఎంతో భక్తిపరులుగా కనపడేటట్టుగా ఉంటాం. ఇక్కడ అలాంటి వారికి చెప్తున్నాడు ఏమనంటే సర్ప సంతానం. అంటే దేంతో పోలుస్తున్నాడు? మనల్ని సర్పంతో పోలుస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే చూసుకుందాం. ఒక తల్లిదండ్రులు పాడైపోయారు అనుకుందాం. అంటే సర్ప సంతానం ఇక్కడ, అంటే లోపల ఒకటి బయట ఒకటి. ఇంకా ఎవరున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లిదండ్రులు పోయారు, అంటే సర్ప సంతానం కాబట్టి. అంటే ఆ సర్పంలాగా ఎవరు మారారు? ఒక మనిషి మారిపోయాడు. ఆ మనిషికి పుట్టిన పిల్లలు కూడా ఏమవుతారు? వాళ్ళ స్వభావం ఎలాగుంటుంది? సర్ప సంతానం స్వభావం లాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కుటుంబంలో ఉండే అట్మాస్ఫియర్, అంటే తల్లిదండ్రుల స్వభావం ఎలా ఉంటుందో పిల్లల స్వభావం కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. అంటే తల్లిదండ్రులు ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారో పిల్లలు కూడా అదే బిహేవ్ చేస్తుంటారు. పిల్లలు ఎలా బిహేవ్ చేస్తుంటారో వాళ్ళ పిల్లలు కూడా అలాగే బిహేవ్ చేస్తుంటారు. ఇదేమవుతుంది? వెళ్ళిపోతుంటుంది. అలాగే జనరేషన్ ఏమవుతుంది? వీళ్ళ ఆలోచన విధానం మారిపోద్ది. మనం ఎప్పుడైతే నెగిటివ్గా థింక్ చేసి, అంటే పాజిటివ్ మైండెడ్లో
ఇంట్లో లేము, లేదా పాజిటివ్ మైండెడ్లో లేమని అనుకుంటే ఏమవుతుంది? మన జనరేషన్ ఏమైపోద్ది? అదే అదే మైండ్ సెట్లో ఉంటుంది. అంటే వాళ్ళకి పాజిటివ్ థింకింగ్ అనేది ఉండదు. అలా అలా చూస్తున్నాం కదా. ఇక్కడ సర్ప సంతానం అలా ఉంటున్నారు అని చెప్పి అంటా ఉన్నాడు. ఇంకా ఇంకా ఏమంటున్నాడు ఒకసారి, మొదటి సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం లాస్ట్ లైన్ చదవండి. లైన్ మిస్ అయిపోయింది. నేను చాలు. ఇక్కడ మనుషులు ఏం చేస్తారంట? పై రూపంని లక్ష్య పెట్టేవారు ఉంటారు. యెహోవా దేన్ని లక్ష్య పెడతాడు? దేవుడు దేన్ని లక్ష్య పెడతాడు? నువ్వు బయటికి ఎలాగున్నావు అనేది దేవునికి అవసరం కాదు. అంటే నీ లుక్స్ ఎలా ఉన్నాయి, లేదా నువ్వు నీ నీ రూపం ఎలాగుంది, లేదా నువ్వు బాడీ నీట్గా మెయింటైన్ చేస్తున్నావా లేదా అనేది దేవునికి అది అనవసరం. ఇక్కడ మనం ఆ లాస్ట్ లైన్లో మనం చూస్తున్నాం కదా, యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మన హృదయాన్ని లక్ష్య పెట్టేవాడుగా ఉన్నాడు. మన హృదయాన్ని మనం ఎంత క్లీన్గా ఉంచుకున్నాం అనేది దేవునికి ఇంపార్టెంట్. మనుషులైతే ఏం చేస్తారంటే, అరే వాడు చూడడానికి చాలా సూపర్గా ఉన్నాడు, మంచి హెయిర్ స్టైల్, లేదంటే మంచి క్లోతింగ్ వేసుకున్నాడు, వాడి బట్టలు బాగున్నాయి, వాడు వాడే వస్తువులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి అని మనుషులు అనుకుంటారు. కానీ దేవుడికి ఏమీ అవసరంలా. మనం మెయింటైన్ చేసేది దేవునికి అవసరం. దేవుడు దేన్ని లక్ష్య పెడతాడంట? మన హృదయాన్ని లక్ష్య పెట్టేవాడుగా ఉంటున్నాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే కీర్తనలు 66వ అధ్యాయం 18వ వచనం. చాలు. నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. మన ప్రార్థన ఫలించట్లేదు. ఎందుకనంటే మనం పాపాన్ని లక్ష్య పెట్టే వారంగా ఉంటాం. కొన్నిసార్లు అంటే మన హృదయాన్ని పాడు చేసుకున్నాము. మన హృదయం పాడైపోయింది. ఆ పాడైపోయిన హృదయంతో మనం దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని లక్ష్య పెట్టని వాడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనం. చాలు. ఇక్కడ మనుషులు అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు, అరే మనం మనసులో ఏం చేస్తున్నాం దేవుడికి ఏం తెలుసు, నా పక్కడికి ఏం తెలుసు అని మనం అనుకుంటుంటాం. అంటే నేను బయటికి చేసే ఒకవేళ తెలుస్తాయేమో, నా హృదయంలో ఏముందో దేవునికి తెలియదని అనుకోవచ్చు మనం. ఇక్కడ పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి. పాతాళము అగాధ కూపం ఏమవుతుందంట? యెహోవాకు కనబడుచున్నవని మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక చెరువు ఉంది. ఆ చెరువు ఎడ్జ్లో స్లోప్ ఇలాగే ఉంటుంది కదా, ఎలా స్లోప్ ఉంటుంది. మామూలుగా మనం చూస్తే అది కిందన ఏముందో కనబడుతుంది, మనకి కనపడదు. ఇక్కడ దేవుని చూపు ఎలా ఉంటుంది? పాతాళమును అగాధ కూపమును. పాతాళం కనబడుతుంది. అంటే పాతాళం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పతనమైపోయే ప్లేస్ కదా. అంటే ఒక అగ్ని గంధకాల్లో ఉన్నది లోపల ఏది ఉన్నదో కనపడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అగాధ కూపము అంటే ఫర్ ఎగ్జాంపుల్ సముద్రంలోనే అనుకుందాం. ఆ అగాధంలో ఏముందో చూడడానికి వెళ్ళారు, సగం చూడడానికి వెళ్ళారు. అంటే సగంలోనే వాళ్ళు గాల్లో కలిసిపోయేటువంటి పరిస్థితి. అంటే ఆ సముద్ర అగాధంలో ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ చెరువు పక్కన ఆ చిన్న స్లోప్లో ఏది ఉందో కూడా మనకి కనపడినటువంటి పరిస్థితి. దేవుడు ఎలాంటి వాటిని చూస్తాడంటే ఈ సముద్ర అగాధంలో ఏముందో దేవుడికి అది చాలా క్లియర్గా కనపడుతుంది. అలాంటిది ఇక్కడ 11 సెకండ్ లైన్లో మనం చూసుకున్నట్లయితే నరులు హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును కదా. ఇవే కనబడినప్పుడు నరుల హృదయం ఏమాత్రం అని చెప్పేసి అంటా ఉన్నాడు. అంటే మన హృదయం చాలా క్లియర్గా ఏం చేస్తుంది అంటే మనది ఉత్తినే కనబడుతుంది. మనం చేసే తప్పు లేదా మనం చేసే పాపం మన హృదయం ఎలాంటిదో
అది ఆయనకి ఎలా ఉంది అని అంటే అంటే జనరల్గా చూస్తే ఆయనకి కనపడిపోయేటటువంటిదిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇదే సామెతలు 28వ అధ్యాయం 28వ అధ్యాయం 14వ వచనం. చాలు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఎంతో ఎంతో క్లియర్గా సొలొమోను మహాజ్ఞాని కదా, ఆ జ్ఞాని ఏమని రాస్తున్నాడు ఇక్కడ, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. హృదయాన్ని కఠినం చేసుకునేవారు ఒకానొక రోజు కీడులో పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుందని దేవుడు సొలొమోను ద్వారా మనకు ఎంతో క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఒకసారి మత్తయి సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యెహోవా వారి తలంపులు గ్రహించి చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు. అసలు మీరెందుకు దురాలోచనలు చేయుచున్నారని చెప్పేది మనకి ప్రశ్న. అంటే అదొక క్వశ్చన్ మార్క్. మనం ఎందుకు దురాలోచనలు చేయుచున్నాము అనేది మనం క్వశ్చన్ మార్కు, దేవుడు అడుగుతున్న క్వశ్చన్ మార్కు. అయితే మనమేం చేయాలి అని మనం చూసుకున్నట్లయితే, కీర్తనలు 95వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అరణ్యమందు మెరిబే యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనుకుడి. మన హృదయాల్ని కఠినపరుచుకోకూడదని చెప్తా ఉన్నాడు. కఠినపరుచుకోకుండా మనం ఏం చేయాలి? కీర్తనలు 4వ అధ్యాయం 4వ వచనం, భయము నుండి పాపము చేయకుడి మీరు. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, భయం నుండి పాపము చేయకుడి. పాపం చేసే ప్రతి ఒక్కరికి ఏముంటుంది? భయం ఉంటుంది. అయితే ఈ భయం నుండి పాపం చెయ్యొద్దు. ఏం చేయమని అంటున్నాడు? మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానం చేసుకొని ఊరకుండి. మీరు పడకల మీద ఉంటుండగానే మీ హృదయంలో దాన్ని ధ్యానం చేసుకుంటూ ఊరకుండమని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. చాలు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. రక్షింపబడిన వారమే మనకేం లేదు, ప్రతిష్ట లేదు. దేవుణ్ణి ప్రతిష్ఠించుకున్న వారంగా మనం ఉండం. అంటే రక్షణ ఉంది, అన్నీ ఉంది. దేవుడే నిజమైన దేవుడని మనం నమ్ముతాం. యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడని మనం నమ్ముతాం. కానీ క్రీస్తుని మనలో ప్రతిష్ఠించుకునే వారంగా మనం ఉండం. ఇక్కడ అదే చూస్తున్నాము, మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకునడి. క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకొనడి. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం బాగా క్లియర్గా చదివితే, క్రీస్తు అంటే దేవుణ్ణి ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ప్రభువు అనంటే ఒక యజమాని తన ఫర్ ఎగ్జాంపుల్ ఒక యజమాని ఆ పనివాడికి ఏదైతే చెప్తాడో అది ఖచ్చితంగా మనం చేయవలసిందే. అంటే మనం చేసే ప్రతి పని ఎవరిదై ఉండాలి? యజమానుడి మాట అయి ఉండాలి. అంటే ఆ యజమానుడి మాట మనం వింటూ ఏం చేయాలి? దాని ప్రకారం మనం నడిచేవారంగా ఉండాలి. మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటనంటే, ఆయన్ని యజమానుడిగా
మన మన హృదయంలో ఎప్పుడైతే ప్రతిష్ఠించుకుంటామో దేవుడే మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. ఆ కింద వచనాలు చదవండి. ప్రతిష్ఠించుడి తర్వాత ఉమ్, 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 ఉమ్. చాలు. ఇక్కడ అపనింద వేయువారు సిగ్గుపడతారు అని మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో, అంటే దుర్మార్గులు, అరే వీళ్ళు దుర్మార్గులని ఎవరైతే దూషించారో వాళ్ళు ఏమవుతారంట, ఆ, వాళ్ళు ఏమవుతారంట, అపనింద వేయువారు సిగ్గుపడుదురు. వాళ్ళు అంటే మన మీద ఎవరైతే నింద వేస్తారో వాళ్ళు ఏమవుతారు, సిగ్గుపడతారు. ఎప్పుడు సిగ్గుపడతారు అని మనం చూసుకున్నట్లయితే, క్రీస్తుని మనం ప్రభువుగా ఎప్పుడైతే ప్రతిష్ఠించుకుంటాం, మన హృదయంలో ఎప్పుడైతే ప్రతిష్ఠించుకుంటామో ఏం చేస్తారు, మన మీద అపనింద వేసే వాళ్ళు సిగ్గుపడేటువంటి పరిస్థితి వస్తుందని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము సామెతలు 23వ అధ్యాయం 26వ వచనం చదవండి. చాలు. ఏమని అంటున్నాడు, మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటి అని అంటే, మనల్ని మన హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. ఇంకా రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నాం కదా, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. మన హృదయాన్ని కంప్లీట్గా దేవునికి అప్పగించేసుకోవాలి. అంటే మన హృదయాన్ని ఎప్పుడైతే అప్పగించుకుంటామో దేవుడే మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. ఎందుకు అని అంటే, ఆయన అక్కడ ఎలా ఉన్నాడు, మనకి ప్రభువుగా ఉన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యజమాని ఎలా నడిపిస్తే పనోడు అలాగే చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీలో చాలామంది ఉద్యోగం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆఫీసర్ వాళ్ళ పైన ఉండే వాళ్ళు ఎవరైతే ఏదైతే వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో దాని ప్రకారంగా వీళ్ళు చేయడానికి అవుతుంది. అంటే దాని ప్రకారంగా వీళ్ళు చేసేవారుగా ఉంటారు. అదే ప్రకారంగా మనకెవరు, క్రీస్తే ప్రభువు, ఆయన ఏది చెప్తే మనం అది చేసేవారుగా ఉంటాం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. ఆయన మార్గములు మన కళ్ళకు ఎలా ఉంటాయంట, ఇంపుగా, అంటే ఎంతో ఎంతో హ్యాపీగా ఉంటుంది, ఎంతో సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఎప్పుడు అని అంటే మన హృదయాన్ని దేవునికి అప్పగించుకున్నప్పుడు. ఇంకా ఇదే సామెతలు 21వ అధ్యాయం 2వ వచనం చదవండి. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఒకడు తను ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి న్యాయముగానే అగుపడును. ఫర్ ఎగ్జాంపుల్, ఏమి దేవునికి మన హృదయాన్ని అప్పగించుకోకుండా, లేదంటే ఆయన్ని ప్రతిష్ఠించుకోకుండా మనం ఏది చేసినా అది ఎలాగుంటుంది, అప్పుడు అంటే మనం దేవుడు దాన్ని పరీక్షించినంత వరకు అది ఎలాగుంటుందంటే, మనం ఏం తప్పు చేయట్లేదు, మనం ఏ పాపం చేయట్లేదు, అది అసలు మనకి పాపంగానే కనపడదు. ఇది తప్పు అంటే తప్పు కాదని తిరిగి వాదించే వారంగానే ఉంటాం. ఇక్కడ ఆ దృష్టికి న్యాయముగానే అగుపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. దేవుడు ఒకానొక రోజు మన హృదయాల్ని కూడా ఏం చేస్తాడు, పరిశీలన చేస్తాడు. ఆయనకి సముద్ర అగాధంలోందే కనపడింది, మన హృదయంలో అది కనపడదని గ్యారంటీ ఏంటి? క్లియర్గా మన హృదయాన్ని కూడా, అరే నువ్వు ఈ హృదయంలో ఈ పాపం చేసావు, లేదా నువ్వు ఈ తప్పు చేయడానికి కారణం ఏంటి, హృదయమే కారణం అని చెప్పి ఒకరోజు మనల్ని జడ్జిమెంట్ డే రోజు నుంచేబెట్టే పరిస్థితి ఉంటుంది. ఒకసారి ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 40వ వచనం చదవండి. చాలు. మనం ఎప్పుడైతే మన హృదయాన్ని దేవునికి అప్పగించుకుంటామో
ఆయన్ని ఎప్పుడైతే మనం ప్రతిష్ఠించుకుంటామో ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, వారితో వారితో చేయుచున్నాను, వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయముల్లో నా ఎడల భయభక్తులు పుట్టించదను. ఆయన ఏం చేస్తున్నాడంట, మనం ఇవన్నీ ఎప్పుడైతే అప్పగించుకుంటా ఉంటాం, మనం ఏ తప్పు చేయకుండా ఏం చేస్తాడు, మన హృదయంలో ఆయన భయభక్తుల్ని నింపేవాడుగా ఉంటాడు. మనం చేయవలసింది ఏంటి, బలలో చేయవేసే ముందుగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. అసలు మన హృదయంలో ఏ పాపం ఉంది, మనము ఎలా ఉంటున్నాం, మన స్వభావం ఎలా ఉంటుందనేది మనం ఎగ్జామిన్ చేసుకోవాలి ఈ దినాన్న. ఎందుకనంటే దేవుడు అది చూసినప్పుడు చాలా తేటగా కనబడుతుంది. మన హృదయంలో చేసే పాపం కూడా ఎంతో చక్కగా కనబడుతుంది దేవుడికి. అందుకని మనం ఎప్పుడైతే దేవుణ్ణి, క్రీస్తునే ప్రభువుగా మన హృదయంలో ప్రతిష్ఠ చేసుకుంటూ ఉంటామో, ఈ పాపములు ఏవి కూడా మన దగ్గర రానివిగా ఉంటుంది. ఒకప్పుడు నిందేసేవారు కూడా ఏం పొందుతారంట, సిగ్గుపడతారని మనం చూస్తూ ఉన్నాము. మనం చేయవలసింది ఏంటి, మన హృదయాల్ని దేవునికి అప్పగించుకోవడమే. ఆయన ఏం చేస్తాడు, దేవుని భయభక్తుల్ని ఆయనే పుట్టించుకుంటాడంట. అంటే మనం ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటూ ఉంటామో ఆయనే మనకు భయభక్తుల్ని పుట్టించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ దినాన్న మన హృదయం ఎలా ఉందనేది మనం పరీక్షించుకొని, ఒకవేళ మంచిగా లేకపోతే ఇప్పటికైనా మనం ఏం చేయాలి, ఆయనకు అప్పగించుకునే వారంగా ఉండాలి. కీర్తనలో మనం ఇందాక చూసాం కదా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడిగా ఉన్నాడు. మనం ఏంటి, జస్ట్ ఆశపడితే చాలు, ఏం చేస్తాడు ఆయన, తృప్తిపరిచేవాడుగా ఉంటాడు. మనకి మన హృదయాన్ని సెట్ చేసుకోవడం అనేది హైలీ ఇంపాసిబుల్, అంతే కదా. అంటే ఎన్నిసార్లు దాని దగ్గర నుంచి డివేట్ అవుదాం అనేసరికి అనుకున్నా అది చాలా కష్టం ఉంటుంది. అంటే ఎప్పుడు అనంటే మనం చేయాలనుకున్నప్పుడు, అదే పని దేవుడు చేయాలనుకుంటే మనం ఆశగల ప్రాణాన్ని ఏం చేసేవాడు, ఆయన తృప్తిపరిచేవాడు. కాబట్టి మనం దేవునికి ఎప్పుడైతే మన హృదయాలను అప్పగించుకుంటామో ఆయన గొప్ప కార్యము మన హృదయాల్లో చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ దినాన్న ప్రభు బలలో చేయవేసే ముందుగా మనం పరీక్షించుకుందాం, సరి చేసుకొని యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క బలలో చేయవేద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక.